హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్ వేముల తల్లి రాధిక, బంధువులు, పలువురు కాంగ్రెస్ దళిత నేతలు. రోహిత్ కేసులో పునర్విచారణ చేపట్టి న్యాయం చేయాలని సీఎంను కోరారు. కేసు రీఓపెన్ కు ఆదేశించామని సీఎం చెప్పారన్నారు రోహిత్ వేముల తల్లి రాధిక. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కేసు రీఓపెనింగ్ చేస్తున్నామని చెప్పారు. ఫెయిర్గా ఎంక్వైరీ చేయించేసి న్యాయం చేస్తామన్నారు. రాధిక గారు, 2016 జనవరిలో రోహిత్ వేముల సూసైడ్ తర్వాత ఒక పెద్ద సంచలనమే రేపింది. దేశవ్యాప్తంగా కూడా అనేక యూనివర్సిటీస్లో ఏం జరుగుతోంది అనేది ఒక రకంగా ప్రపంచం ముందు నిలిపిన పరిస్థితి. అప్పటి నుంచి పోరాడుతున్నారు. అప్పుడు పెద్ద ఎత్తున పోరాటాలు, ఉద్యమాలు నడిచాయి. ఇంకా ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే నిన్న ఇష్యూ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన కూడా చూసాం. ఏంటి ఇంత పోరాటంలో, ఇంతకాలం పోరాటంలో ఏం న్యాయం కావాలనుకున్నారు మీరు? పోరాటం అనేది మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు అండి. ఇది అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేము పోరాడుతూనే ఉంటాము. మాకు కావాల్సినవి మేము పోరాడి మేము సాధించుకుంటాము. అదే బిఆర్ అంబేద్కర్ గారు మాకు కల్పించిన విషయం అది రాజ్యాంగం ద్వారా. ఈ కేసుకి సంబంధించి అయిపోయింది, క్లోజర్ అని వార్తలు వచ్చిన తర్వాత ఏంటి మీకు ఫస్ట్ కలిగిన రియాక్షన్ ఏంటమ్మా? కొంచెం బాధపడ్డామండి. న్యాయం అన్యాయం లేకుండా చేస్తున్నారు ఈ బీజేపీ ప్రభుత్వంలోని. కొంచెం బాధపడ్డాము. కానీ కేసు క్లోజ్ చేయడం అనేది ఆ రోజు క్లోజ్ చేశారు, సాయంత్రానికి మళ్ళీ రీఓపెనింగ్ చేశారు. కొంచెం చిన్న గ్యాప్ వచ్చింది అంతే. మీకున్న అంటే రోహిత్ వేముల సూసైడ్ తర్వాత మీరు అనేక మంది స్టూడెంట్స్తో కలిశారు. మీ పోరాటానికి చాలా మంది మద్దతుగా నిలిచారు. వాళ్ళందరితో మీరు ఇంటరాక్ట్ అయిన సందర్భంగా మీకు తెలిసిన విషయాలు ఏంటమ్మా? ఆ రోజు నుంచి చాలా రోహిత్ వేముల ఇష్యూ జరిగిన కానీ కొన్ని సంవత్సరాల దాకా కేసుని బెంచ్ మీదకి రాకుండా ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ అక్కడ బీజేపీ ఎన్ని ప్రయత్నించినాయి. కొంతకాలం దాకా కేసు అనేది తేల్చకుండా చేశారు. ఇప్పుడేమో 2017-18లో ఇచ్చిన రిపోర్ట్స్ ఎంక్వైరీ ప్రకారం ఆ కేసును క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. ఇంకా 19, 20 ఏమో కరోనా వచ్చింది అనుకుని 21 ఆ టైంలో ఇంకా ఎంక్వైరీలు జరిగినాయి. అవి మాత్రం బయట పెట్టకుండా ఆ పాత ఎంక్వైరీని పెట్టేసి కేసు క్లోజ్ చేస్తున్నాం అంటున్నారు. అది చాలా దారుణం. అదంతా అన్యాయం. మా మీద రోహిత్ వేముల మీద పోలీసులు రాసింది కూడా రోహిత్ వేముల ఎస్సీ కాదని రాశారు. అదంతా అబద్ధం. అసలు పోలీసులు ఎవరండి మాకు ఎంక్వైరీ చేయడానికి, మా క్యాస్ట్ గురించి ఎంక్వైరీ చేయడానికి ఇస్తే తాలూకాలో ఎంఆర్ఓ ఇస్తారు. అంతేగాని వీళ్ళెవరు ఇవ్వటానికి అంతా కూడా అబద్ధపోయి అన్నీ రాసేసి దేశంలో పిల్లలందరినీ రెచ్చగొడుతున్నారు, స్టూడెంట్స్ అందరినీ. మాట్లాడదాం రాధిక గారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్ వేముల తల్లి రాధిక, బంధువులు, పలువురు కాంగ్రెస్ దళిత నేతలు. రోహిత్ కేసులో పునర్విచారణ చేపట్టి న్యాయం చేయాలని సీఎంను కోరారు. కేసు రీఓపెన్కు ఆదేశించామని సీఎం చెప్పారన్నారు రోహిత్ వేముల తల్లి రాధిక. ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఎస్, రాధిక వేముల గారు మనతో ఉన్నారు. రాధిక గారు, మీరు ఇందాక చెప్తున్నట్లు అప్పట్లో తప్పుడు ప్రచారాలు అవి నడిచాయి. ఎలాంటి ఇబ్బందులు మీరు ఫేస్ చేశారు? ఆ టైంలో మీకు సపోర్ట్గా నిలిచిన వాళ్ళు ఎవరు? నాకు ఎప్పుడు సపోర్ట్ నా స్టూడెంట్స్ అండి, నా పిల్లలు వాళ్ళందరూ. వాళ్ళ సపోర్ట్ మూలానే నేను ఇంతకాలం నిలబడగలిగాను. అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ స్టూడెంట్స్ నాకు సపోర్ట్. ఏం చెప్తారు రోహిత్ వేముల ఇన్సిడెంట్ తర్వాత యూనివర్సిటీలో పరిస్థితుల గురించి ఎప్పుడైనా స్టూడెంట్స్ అందరూ మీతో మాట్లాడతారా రాధిక గారు? అప్పటి నుంచి ఇప్పుడు దాకా పిల్లలకి కుల వ్యవస్థ ఉంటనే ఉందండి ఆ యూనివర్సిటీలో. దళిత పిల్లలకి అనేది కుల వ్యవస్థ లేకుండా ఆ రోజు నుంచి ఈ రోజు అసలు లేదు. ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, పోరాడుతూనే ఉన్నారు పిల్లలు. అక్కడ జరుగుతూ ఉందండి. దాని గురించి చర్చిస్తూ ఉంటాము ఎక్కువగాను. రోహిత్ ఎప్పుడైనా మాట్లాడుతుండేనా ఇట్లాంటి విషయాలు మీతో? లేదు మేడం, మాట్లాడలేదు. మాట్లాడితే నేను ఏదో ఒక డెసిషన్ తీసుకునేదాన్ని.
అట్లా చదువు కూడా అంత యూనివర్సిటీల్లో అంత కుల వివక్ష ఉన్న చోట నేను పిల్లోడిని చదివించేదాన్ని కూడా కాదేమో. నా పిల్లోడు అన్యాయం పోతాడని తెలిసి నాకు ఏ రోజు నాకు అట్లాంటి విషయాలు నా దగ్గర చర్చించలేదు పిల్లోడు. ఎలాంటి చేంజ్ ఉంది రాధిక గారు? అంటే రోహిత్ వేముల ఉన్నప్పుడు ఖచ్చితంగా రోహిత్ వేముల లేని లోటు పూడ్చలేనిదే, బట్ ఆ పోరాట పంథ మీకు మద్దతుగా నిలిచిన రోహిత్ తోటి ఫ్రెండ్స్, తోటి స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎట్లాంటి ఒక చేంజ్ మీరు గమనించారు? చేంజ్ ఏమంటే ఇంకా వాళ్ళేం అభివృద్ధిలోకి వెళ్ళలేదు మేడం, ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఆ రోజు కేసుల్లో ఉన్న పిల్లలకి ఇంతవరకు కేసులు తీయలేదు. అవతల బీజేపీ ఆర్ఎస్ఎస్ పిల్లలకి మాత్రం కేసులు తీసేశారు, వాళ్ళు చక్కగా జాబ్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ మా పిల్లలకి కేసులు తీయకుండా అంతే కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నారు. వీళ్ళకి ఉద్యోగాల్లో ఏం లేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పాలి, ఇప్పుడు ఆ పిల్లలకి నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకు అలా జరుగుతోందంటారు? మీ అబ్జర్వేషన్ ఏంటి? నా అబ్జర్వేషన్ ఏంటంటే, మేము దళితులుగా పుట్టటమేమో అదే మేము చేసిన తప్పు. ఎవరి దగ్గర మా పిల్లలు అన్యాయంగా మాట్లాడరు, తప్పుగా మాట్లాడరు, తప్పుగా ప్రవర్తించరు. అసలు మా దళిత స్టూడెంట్స్ చేసేదంతా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ వాళ్ళే చేస్తారు. వీళ్ళ మీద తోసేస్తారు, వీళ్ళని దళితులుగా వీళ్ళని వేధిస్తూ ఉంటారు. మీరు వచ్చేసి యూనివర్సిటీల దాకా చదువుకోవటం ఏంటి, మీరు చేయటం ఏంటి, పిహెచ్లు చేయటం ఏంటి అనే పిల్లల్ని వేధిస్తూ ఉన్నారు. వాళ్ళకి తోడు ఈవీసీ అప్పారావు ఒకడు, వాళ్ళు ఏ చెబితే అది చేస్తున్నాడు. అప్పుడు చేయబట్టే కదా రోహిత్ అలాగే వీసీ అప్పారావు ఉన్నప్పుడు రోహిత్ అట్లా చంపబడ్డాడు. నేనేమో చంపబడ్డాడు అని చెబుతుంటే వాళ్ళేమో ఆత్మహత్య అని చెబుతున్నారు. ఏదైతేనేమండి, నా పిల్లోడు చనిపోయాడు, నా బిడ్డ చనిపోవటానికి కారణం ఏంటో చెప్పమనేసి అప్పుడు నేను అప్పీల్ చేశాను. ఇంతవరకు కారణం చెప్పకుండా రోహిత్ వేముల దళిత్ కాదు, వాడు బీసీ అని తేలిపోయిందని చెబుతున్నారు. అసలు ఎవరు వచ్చారు, ఎవరు తేల్చారండి? ఇదంతా అబద్ధ ప్రచారాలు. ఎందుకు అంటే కులానికి సంబంధించి కూడా ఇంత విస్తృత స్థాయిలో తప్పుడు ప్రచారాలు, మిమ్మల్ని తప్పుపట్టడాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఎట్లాంటి ఒక అగ్లీ సైడ్ కనిపిస్తుంది రాధిక గారు ఇవన్నీ చూసినప్పుడు? మేడం అర్థం అవ్వలేదు మరి ఇంకొకసారి. అప్పట్లో తప్పుడు ప్రచారాలు నడిచాయి కదా, మీరు అంటున్నట్లు అసలు దళితుడు కాదు అని చెప్పి అట్లాంటి ప్రచారాలు కూడా నడిచాయి. ఎందుకు అలాగే ప్రచారం వచ్చిందంటే మేడం, ఈ బీజేపీ ఇప్పుడు లోకల్లో ఉన్న ఈ కాలేజీలో ఉన్న సుశీల్ కుమారు, వాళ్ళ అన్న, వాళ్ళ అమ్మ, ఇవి రామచంద్రరావు, బండారు దత్తాత్రేయ, పైన ఉన్న స్మృతి ఐరాని, వీళ్ళందరూ బీజేపీ వాళ్ళే మేడం. వాళ్ళందరూ కలిసి చేసిందనమాట అదంతా. ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారమ్మా? మీరు క్లియర్గా చెప్తున్నారు ముమ్మాటికి హత్య ఇది అని చెప్పి. నా పిల్లోడు చావుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడాలి. నాకు కావాల్సిన న్యాయం అది మేడం. ఆ మిగతా పిల్లలు 4 ఉన్నారు కదా నా బిడ్డలు, సస్పెండ్ చేసిన వాళ్ళల్లో 5గురిలో ఒకడు రోహిత్, మిగతా 4 బిడ్డలకి న్యాయం జరగాలి. వాళ్ళతో టచ్లో ఉన్నారా మీరు? రెగ్యులర్గా కలుస్తూ ఉంటారా? కలుస్తుంటాను మేడం. ఇప్పుడు కూడా వచ్చారు వాళ్ళు, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళటానికి వాళ్ళని తీసుకుని వచ్చాను నేను. ఎట్లాంటి ఇప్పుడు నమ్మకం కలిగిందా మీకు? సీఎంని కలిసిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసులో మీరు ఏదైతే న్యాయం కావాలనుకున్నారో అది జరుగుతుందన్న నమ్మకం కలిగిందా రాధిక గారు? జరుగుదని ఖచ్చితంగా నమ్మకం కలిగింది మేడం. ఎందుకంటే ఆ రోజు రోహిత్ వేముల ఈ ఇష్యూ జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చేసి యూనివర్సిటీలో నమ్మకం అమ్మ, మేము వచ్చినాక చట్టం తీసుకొస్తాము అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే మాట మీద ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా నాకు ఇప్పుడు న్యాయం జరుగుద్దని దృఢ నమ్మకంతో ఉన్నాం మేడం. నేను ఆ తర్వాత ఎప్పుడైనా కాంగ్రెస్ పెద్దల్ని కానీ ఎవరినైనా కలిసారా? అంటే ఈ రోహిత్ వేముల విషయంకై ఒకసారి కే రాజు గారిని వాళ్ళని కలిశాను మేడం. ఓకే, రైట్ రాధిక గారు, థ్యాంక్ యూ అండి.